మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామెరా. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, కాపు నేతలు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 3 ప్రాసాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. కాపుల ఐక్యత కోసం కాపు ఉద్యమాన్ని ప్రారంభించి 1994లో కాపుల కోసం నిరాహార దీక్ష చేపట్టి ఆ సామాజిక వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముద్రగడ మృతితో తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన ముద్రగడ గొప్ప ప్రజానాయకుడని, ముఖ్యంగా కాపు వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన కృషి గొప్పదని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపులు అనుబంధ కులాలకు అందించాలనే తపనతో తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితకాలం రాజీలేని పోరాటం చేసిన ప్రత్యామ్నాయ రాజకీయవేత్త అని కేసీఆర్ కొనియాడారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముద్రగడ పద్మనాభం మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు ముద్రగడ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం, సాధన కోసం చేసినటువంటి పోరాటంలో చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా సామాజిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు కేటీఆర్. ముద్రగడ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. భగవంతుడు ముద్రగడ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు కేటీఆర్. కాపు నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి అత్యంత బాధాకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా దశాబ్దాల పాటు ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని హరీష్ రావు కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభం వాయిదా పడింది. నేటి నుంచి హెల్త్ కార్డులు ఇస్తామని ఎస్టీసీ గతంలో ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఈహెచ్ఎస్ విధి విధానాలు ఖరారు కాలేదు. పైగా ఆసుపత్రులలో ఎంఓయూలు కుదుర్చుకోలేదు. దీంతో ఈఎస్టీ వాయిదా పడింది. ఆపత్కాల వేళలో తెలంగాణకు కేసీఆర్ చేసిన పనులే శ్రీరామ రక్ష అయింది. నార్లాపూర్ పంప్ హౌస్లో మోటార్ల రన్తో మరోమారు ఆ విషయం సుస్పష్టమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్లో మోటార్ ద్వారా నీటి ఎత్తిపోత మొదలైంది. 2023 సెప్టెంబర్ 16న నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెట్రన్ ప్రారంభమవగా అప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా నార్లాపూర్ పంప్ హౌస్ను పనిచేయకుండా రేవంత్ కుట్ర పన్నాడు. 34 నెలల పాటు కావాలనే నార్లాపూర్ను పడావు పెట్టారని ఒప్పుకున్నట్లయింది. నార్లాపూర్ మోటార్ల నుంచి ఎగిసిపడుతున్న నీళ్ల సాక్షిగా అడ్డంగా దొరికిన రేవంత్ కేసీఆర్పై చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని అంగీకరించినట్టయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశు కూడా తమ వివరాలను ఎన్నికల అధికారులకు అందజేసి ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది.
ఇందులో భాగంగా ఈ నెల 18న సరూర్ నగర్లో నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు సంబంధించిన పోస్టర్ను మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఎన్ శుభప్రద్ పటేల్ వికారాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద విడుదల చేస్తారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. యూత్ డిక్లరేషన్ పేరిట యువతను మోసం చేసిన కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ఈ నెల 18న యువ సంగ్రామ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు చెప్పారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని, ఎక్కడ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిపై రేవంత్ సర్కారు సమాధానం చెప్పాలని నిలదీస్తారు. యువ సంగ్రామ సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను నిండా ముంచిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. యువతకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందన్నారు. ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామం సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నోముల భగత్, ఎర్రల శ్రీనివాసులతో కలిసి సభ ఏర్పాట్లను సుధీర్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నా రైతుల కోసం సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద. కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గొప్ప విజన్తో కాళేశ్వరం నిర్మించాలని, కరువు సమయంలో కూడా సాగు, తాగునీరుకు కాళేశ్వరమే పెద్ద దిక్కు అని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం ప్రజలకు తెలిసిపోతుందనే కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తడం లేదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులపై సీఎం రేవంత్ దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. ఉగ్రవాది కంటే ఘోరంగా మాట్లాడుతున్న రేవంత్ బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. సీఎం రేవంత్ ఓ నేరస్తుడిలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత సుమిత్ర ఆనంద్ మండిపడ్డారు. పంట పొలాలపై నెత్తురు చల్లాలని ఎలా అంటారని నిలదీశారు. తెలంగాణ నేలను కసాయి కాంగ్రెస్, కర్కోట కాంగ్రెస్ ఇప్పటికే నెత్తురుతో తడిపిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో పచ్చబడ్డ తెలంగాణ నేలను నెత్తురు చల్లాలని అనడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఎం వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ నాగర్ కర్నూలు, తాడూరు, తెలకపల్లి, బిజినపల్లి, తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదులు సమర్పించారు. బీఎన్ఎస్ 2023 చట్టం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల పట్ల రైతులు మండిపడుతున్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపడుతున్నారు. ఆయన మాట్లాడిన భాషపై వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఎరాన్పల్లి శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ తదితరులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూచన మేరకు సీఐ కమలాకర్కు ఫిర్యాదు అందజేశారు. బీఆర్ఎస్ నేతల రక్తంతో పంటలు పండిస్తారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రైతులు బగ్గుమంటున్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. సూర్యాపేట నియోజకవర్గం చివ్వెముల మండలం సేవాలాల్ తండాలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ రక్తాన్ని సిరంజీలతో తీసి పొలాల్లో చల్లారు. తమ రక్తం చూసి అయినా సరే రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని రైతులు స్పష్టం చేశారు. రేవంత్ స్వార్థంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే కన్నెపల్లి పంపు ఆన్ చేసి పొలాలకు నీళ్లిపాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ చేతగానితనం వల్ల తమ పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ రక్తాన్ని తీసుకుని అయినా రైతుల పంటలు కాపాడాలని, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నపల్లి పంప్ హౌస్ల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రక్తం వ్యాఖ్యలకు నిరసనగా సౌత్ ఆఫ్రికా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ కార్యకర్త మిట్టపల్లి అనిల్ రెడ్డి వేములవాడలో రైతుల కోసం రక్తదానం చేశారు. రక్తదానం చేసిన అనిల్ రెడ్డికి సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ శాఖ తరఫున బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు గుర్రాల నాగరాజు అభినందనలు తెలిపారు. రైతుల పట్ల ప్రేమను, బాధ్యతను మాటల్లో కాకుండా చేతుల్లో చూపించాలన్నారు. రైతు సంక్షేమం, రక్తదానం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని నాగరాజు గుర్రాల ఆకాంక్షించారు. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి వివేక్ సొంత నియోజకవర్గం చెన్నూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం చెన్నూరు పిఎస్సిఎస్ గోదాం వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్నారు. సర్కారు తెచ్చిన యాప్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మండిపడుతున్నారు. జూలై మాసం వచ్చినా వరుణుడు ముఖం చాటేయడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో వర్షం కోసం రైతులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పంట పొలాల్లో దుక్కి దున్ని విత్తనాలు విత్తిన నాటి నుంచి నేటి వరకు వానలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని ఆవేదన చెందుతున్నారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. రైతులు, మహిళలు గోదావరి నది నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చి దేవతా విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వానజాడ కనిపించడం లేదు. నోరెండిపోతుంది, సాగెండిపోతుంది. రైతన్నల గుండెలు తల్లడిల్లుతున్నాయి. వేసిన పత్తి, కంది పంటలు చేతికి అందుతాయో లేదోనన్న బెంగ. ఇక దేవుడిపైనే భారం వేశారు. వరుణుడి చలవ కోసం దండు కట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం పల్లెపాడు గ్రామ మహిళలు, పెద్దలు కృష్ణానది తీరంలో 1001 బిందెల నీళ్లతో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. బొట్టెమ్మలు వేస్తూ వానలు కురవాలని ఆటపాటలతో కృష్ణమ్మను వేడుకున్నారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ 101 కాడెత్తులతో పవిత్ర జలాల కుంభాలను మోస్తూ గ్రామంలోకి శోభయాత్రగా ప్రవేశించారు. కరువు రక్కసిని తరిమి కొట్టేందుకు గ్రామంలోని పలు ఆలయాలలో బొడ్రాయికి శాంతి పూజలు చేస్తారు. ఈ పూజ ముగిసిన వారం 10 రోజుల్లో తప్పకుండా వర్షం కురుస్తుందని గ్రామ పెద్దలు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో పీడీఎస్యు విద్యార్థి సంఘం నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగించి తగలబెట్టారు. చలో సెక్రటరియట్కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘం నాయకుల అక్రమ అరెస్టును పీడీఎస్యు తీవ్రంగా ఖండించింది. విద్యారంగ సమస్యల పరిష్కరించకుండా వామపక్ష విద్యార్థి సంఘం నాయకులను అక్రమ అరెస్ట్ చేయడంపై పీడీఎస్యు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు నిర్వహించ తలపెట్టిన చెలో సచివాలయం కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్తో పాటు డివైఎఫ్ఎఫ్ నాయకులను వారి ఇండ్ల వద్దే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో వాంకిడి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 9ని రద్దు చేయాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్ను వెనక్కి తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాద్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సంఘీభావం తెలిపారు. ఆర్ కృష్ణయ్యకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ రేవంత్ సర్కార్ను డిమాండ్ చేసింది. గన్ పార్క్ వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు ప్రకటించారు. విద్యార్థుల సమస్యను రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వెంటనే బకాయి విడుదల చేయకుంటే లక్షలాది మంది విద్యార్థులతో సచివాలయం ముట్టడిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిలుపునిచ్చింది. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి ఈ కుబేర్లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సునీల్ చౌహాల్ డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఎస్ఐఆర్ సంబంధించి టెక్నికల్గా కొన్ని అనుమానాలున్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఎదురవుతున్న సమస్యలను తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికీ కొన్ని కోర్టు కేసులు ఉన్నాయని ప్రభాకర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రావద్దని, ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం గడువు పొడిగించాలని కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీలకు చెందిన పలువురు నేతలు గులాబీ గూటికి చేరారు. కౌటాల బెచ్చూరు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారందరినీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాప్రభుత్వంలో ప్రతినిధుల పంచాయతీ కొనసాగుతోంది. పాలన పక్కకు పెట్టి మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది. తన శాఖ అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడంపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ మొత్తానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ మహేష్ గౌడ్కు కంప్లైంట్ చేసిన కొండా ఇప్పుడు మీనాక్షి నటరాజన్తోనూ భేటీ అయ్యారు. కడియం శ్రీహరిపై రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్కు ఫిర్యాదు చేసింది. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. మంచిర్యాల జిల్లా తాండూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో గొడవ జరిగింది. తాండూరు సర్పంచ్ సురేష్ ఫోటో ఫ్లెక్సీలో లేదంటూ ఎమ్మెల్యే వినోద్ సమక్షంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డిని నిలదీశారు. దళిత సర్పంచ్ అయిన తన ఫోటో కావాలనే ఫ్లెక్సీలో పెట్టలేదంటూ డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడు సర్పంచ్. దీంతో సమావేశం రసాభాషగా మారింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో విద్యార్థుల మిస్సింగ్ కలకాలం సృష్టించింది. వార్డెన్ సిబ్బంది కళ్ళు కప్పి హాస్టల్ నుండి 17 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు బయటకు పారిపోయారు. మంత్రి వివేక్ పట్టించుకోకపోవడంతో తమ సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాలలో గల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి విద్యార్థులు చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా విద్యార్థుల మిస్సింగ్ వార్తతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ తీవ్రంగా ఖండించారు. బీకేసీఎంలో సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘాలు 2.5 ఏళ్లు గడుస్తున్న కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించారని తీవ్రంగా విమర్శించారు. కోయగూడెం, సత్తుపల్లి, OC3 సహా ఇతర బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్లందరూ తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు ముదిరాజ్. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సిటీ సెమినార్ హాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలని చెప్పారు. అందుకే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2వ వార్డులో భూ వివాదం కాస్త 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి తలలు పగిలి గాయాలయ్యాయి.
బీజేపీ అధికార ప్రతినిధి పుల్లెట్ కృష్ణానాయక్ కుటుంబ సభ్యులకు అలాగే 2వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ పానొత్తు భద్రమ్మ, శ్రీను వర్గీయులకు మధ్య ఈ గొడవ జరిగింది. ఈ ఘర్షణలో తల్లు పగిలి గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలోనూ తిరిగి దాడులకు యత్నించడంతో పోలీసులు భారీ బందోబస్తు నడుమ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఇంజనీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. వేతన సవరణ, జీపీఎస్, పెన్షన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. స్టైఫండ్ ఇవ్వడం లేదంటూ మెడికల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. చేవెళ్లలోని పట్న మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో స్టైఫండ్ చెల్లింపులు, మౌలిక వసతులపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గత 10 రోజులుగా తమ సమస్యలను కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆరోపించారు. పైగా విద్యార్థులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వాటిని తేలికగా తీసుకుంటున్నారని, విద్యార్థుల సంక్షేమంపై యాజమాన్యానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి తెగబట్టారు. అధికారం అడ్డం పెట్టుకుని అమాయక ప్రజల నుంచి వసూళ్లు దందాకు దిగారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను 50,000 ఇవ్వాలని బెదిరించారు. ఒక్కో ఇంటికి 50,000 ఇవ్వకపోతే బిల్లులు రానివ్వనంటూ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసీరెడ్డి గూండాగిరి చేశారు. కాంగ్రెస్ నాయకుల గూండాగిరిపై ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి అండ చూసుకుని బీసీరెడ్డి రెచ్చిపోతున్నాడు. హౌసింగ్ ఏఈ రాజేశ్వరిని కూడా బెదిరించి తన అనుమతి లేకుండా గ్రామానికి రావద్దని ఆర్డర్ వేశాడు. కాంగ్రెస్ నేత బీసీరెడ్డి తన బెదిరింపులను చెప్తున్న ఏఈ రాజేశ్వరి ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అద్దె వాహనాల సేవలు రేపటి నుంచి రాష్ట్రంలో నిలిచిపోనున్నాయి. అద్దె వాహనాల యజమానులు బంద్కు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని హెల్త్ వెహికల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ కిరాయి 34,000 రూపాయల నుంచి 55,000 రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,000 వాహనాల సేవలను పూర్తిగా నిలిపివేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. ధర్మపురి గోదావరి నది ఇసుకలో పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం లభ్యమైంది. శ్మశాన వాటిక దిగువ ప్రాంతానికి వెళ్లిన కొందరు చాలర్లకు ఇసుకలో విగ్రహం కనిపించడంతో బయటకు తీశారు. గోదావరి నీటి ప్రవాహానికి కొట్టుకువచ్చి ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విగ్రహం బయటపడడంతో జాలర్లు, స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచాలు తీసుకుంటూ అడ్డగోలుగా కోట్లకు పడగలెత్తిన అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. సుమధుర ఆక్రోపోలిస్ 3 BHK ఫ్లాట్, శ్రీవారి మెడిస్లో ఒక ప్లాట్ స్వాధీనం చేసుకున్నారు. వాసవి అట్లాంటిస్లో 3 ప్లాట్ల డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. శంషాబాద్, షాబాద్లో 4 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. మసీదు పన్లో 4 అంతస్తుల భవనం, జడ్చల్లో 7 ఫ్లాట్లు, కొండాపూర్లో 2 ఫ్లాట్లు, 1/2 కిలో బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, 4 బ్యాంకు లాకర్లు గుర్తించి సీజ్ చేశారు. పెద్దపల్లి మున్సిపల్ ఏఈ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ బత్తుల శ్రీనివాస్ నుండి లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంపీ రికార్డు కోసం ఏఈ సతీష్ని సంప్రదించగా అందుకు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వలపన్ని అతన్ని పట్టుకున్నారు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ కలకలం సృష్టించింది.
లూలు మాల్లోని పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే క్రమంలో పాత బస్తీకి చెందిన సిద్దికి జేబులో గన్ చూసి అవాక్కయ్యారు. ఆ తుపాకీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా దానికి లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. మాల్లోకి ప్రవేశించేటప్పుడు సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా తనిఖీలు చేయకపోవడంతో మాల్పై కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో పిచ్చి కుక్క స్వరవిహారం చేసింది. దాదాపు 9 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కాళ్ళు, చేతులు, ముఖాన్ని తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాధితులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి క్యూ కట్టారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. యాదాద్రి జిల్లాలో పోక్సో కేసు నమోదైన బాలెంల చైతన్య అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకుండా వదిలివేశారు. అడ్డగూడూరు మండల కేంద్రంలో ఈ నెల 9న మైనర్ బాలిక ఇంట్లోకి గోడ దూకి వెళ్లిన బాలెంల చైతన్య అమ్మాయిని బలవంతం చేయబోయాడు. గమనించిన అమ్మాయి తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చైతన్యంపై పోక్సో కేసును కూడా నమోదైంది. అయితే రిమాండ్కు పంపకుండానే పోలీసులు అతడిని మందలించి వదిలేశారు. అయితే నిన్నటి నుండి మైనర్ బాలిక కనబడకపోవడంతో చైతన్య అనే యువకుడే అమ్మాయిని కిడ్నాప్ చేశాడంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చైతన్య కూడా కనబడకపోవడంతో అతడే కిడ్నాప్ చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా కీసర భోగారం గ్రామ పరిధిలోని దేవికా అవెన్యూలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కీసర పోలీసులు దాడులు చేసి 14 మందిని అరెస్ట్ చేశారు. పేకాట రాయిళ్ల నుంచి 2,50,000 రూపాయలతో పాటు 11 మొబైల్ ఫోన్లు, గేమింగ్ చిప్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేకాట స్థావరాన్ని గట్కేసర్కు చెందిన ఎస్ మైసయ్య నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మసాబ్ ట్యాంక్ ఎన్ఎంటీసీ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. పసుపు, నలుపు రంగు గీతల టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉండగా అతని చేతిలో ఒక హెల్మెట్ కూడా లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్ట్రేలియాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న 6 నెలల పసికందుకు నిలబడి జోలపాట పాడుతున్న ఓ తల్లి శాశ్వత నిద్రలోకి జారుకుంది. కొడుకును ఒడిలో పెట్టుకుని ఉండగా ఆకస్మిక గుండెపోటుకు బలైంది 32 ఏళ్ల లాంగిఫోనువా. తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, స్ట్రెస్తో ఒక్కసారిగా కుప్పకూలింది. భర్త, మరో 4 పిల్లలను విషాదంలోకి నెట్టి వెళ్ళిపోయింది. మరోవైపు అమ్మ చనిపోయిందని తెలియక ఆ బిడ్డ తల్లిని కొట్టి లేపుతున్న దృశ్యాలు నేటిజన్లను కంటతడి పెట్టించాయి. ఈ ఘటన కన్న ప్రేమకు, ఓ తల్లి ఆరాటానికి, శృతిమించిన అలసటతో జరిగే ప్రమాదాలకు అద్దం పడుతుందంటున్నారు.